सत्यमेवेश्वरो लोके सत्यं पद्माश्रिता सदा सत्यमूलानि सर्वाणि सत्यान्नास्ति परं पदम् सत्यमूलानि सर्वाणि सत्यान्नास्ति परं पदम्. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 7వ భాగం రామాయణ పారాయణం. పురుషార్థ సాధన. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థాలు. చివరిది తప్ప మిగతావి భూమి మీద సాధించాల్సినవే. అర్థమైన కామమైన ధర్మ మార్గంలోనే సాధించాలి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. అయోధ్య కాండలోని ఈ శ్లోకార్థం సిరి సంపదల దేవత అయిన లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. మనం సత్యానికి దూరమైతే ఆ సిరిదేవి కూడా మనకు దూరమైపోతుంది. వ్యాపారులు అధికారులు సత్యమార్గంలో సంపాదించాలి. అడ్డదార్లు తొక్కితే అవినీతి మార్గాన్ని ఆశ్రయిస్తే ఆ సంపాదన నిలవదు. జైలుపాలు కావలసి వస్తుంది. జైల్లో వారు, జైలు బయటవారి కుటుంబము శిక్ష అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. ఇక కామం, ఇది కూడా ధర్మ మార్గాన్నే నిజ భార్యతోనే పొందాలి. పరవెంట పరుగులు పెట్టకూడదు. దిశల మీద నిర్భయల మీద అత్యాచారాలు చేయరాదు. లైంగిక వేధింపులు ఆమ్ల దాడులకు తావివ్వకూడదు. కామాతురుడైతే రావణుడి 10 తలల్లా 10 రకాల ఆస్తులు అధికారాలు ఉన్నా సరే రావణుడిలా పతనమవ్వాల్సిందే, నాశనం కావాల్సిందే. ఇదే రామాయణం ఇచ్చే గొప్ప సందేశం, చేసే హెచ్చరిక. అతి వర్జయే. రాముడి బాణానికి నేల కొరిగిన వాలి తన కొడుకుకు ఒక గొప్ప సలహా ఇచ్చాడు. ఎవరి మీద మితిమీరిన ప్రేమ చూపించవద్దు, ఎవరినీ అతిగా ద్వేషించవద్దు. ఈ కారణంగానే నేడు ఎన్నో హత్యలు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమ సైతం ధర్మబద్ధంగా ఉండాలి, నీతిగా నడవాలి. లేకపోతే సమాజం అనైతికం, అరాచకం అయిపోతుంది. యువతీ యువకులు ఈ సంగతి గ్రహించి నడుచుకోవడం అవసరం. త్రిగుణాత్మకం. ప్రతి వారిలో సత్వ రజో తమో గుణాలుంటాయి. వీటి నిష్పత్తిని బట్టి మనిషి మంచిగానో చెడుగానో లేక మధ్యస్థంగానో ఉంటాడు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామ లక్ష్మణుల్ని అడవికి తీసుకెళ్లినప్పుడు వారికి 3 స్త్రీలు తారసపడ్డారు. వారు తాటక, అహల్య, సీత. తాటక తమోగుణానికి సంకేతం. అందుకే గురూపదేశం ప్రకారం రాముడు ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి నిదర్శనం. చురుకుదనం, క్రియాశీలత, క్షణికోద్రేకం, వ్యామోహం ఆమెను తప్పుదోవ పట్టించాయి. ఇటువంటి వారి పట్ల సహనం అవసరం. అందుకే రాముడు ఆమెను సంస్కరించాడు. చివరగా కలుసుకున్న స్త్రీమూర్తి సీత. సత్వగుణానికి ప్రతీక. లోపరహితురాలు. శివ ధనుర్భంగం చేసి మరీ ఆమెని, ఆమె మనస్సును గెలుచుకున్నాడు. ఈ 3 ద్వారా రాముడు అందించిన సందేశం ఒక్కటి. ఏ వ్యక్తి అయినా ఈ 3 గుణాలు విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ప్రతి మనిషి తనలోని తమోగుణాన్ని నశింపచేసుకోవాలి. రజోగుణాన్ని సంస్కరించుకొని సత్కర్మల మీద దృష్టి కేంద్రీకరించాలి. సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ సాధన ద్వారా క్రమంగా గుణాతీత స్థితికి చేరుకుని చివరగా మోక్షం పొందాలి. ఇదే జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి రాముడు ఇచ్చిన ఆచరణాత్మక సందేశం. సంస్కరించేది. మాతృవత్ పరదారేషు అంది ఉపనిషత్తు. పరస్త్రీలను తల్లిగా భావించాలి, గౌరవించాలి. స్వభార్యని తప్ప అందర్నీ జగదంబ స్వరూపాలుగానే చూస్తాను.
మరోలా చూడను అన్న కట్టుబాటు ప్రతి పురుషుడు ఏర్పరచుకోవాలి. అలాగే స్త్రీ కూడా ఇలాంటి విషయాలు చంచలమైన మనస్సుకి చెప్పి సంస్కరించాలి. ఆ పని రామాయణ భాగవత భారతాలు చదివితే అబ్బుతుంది. మనస్సుకు ఎప్పుడూ మంచి విషయాలే అందించామంటే మనిషి మంచిగా మారకుండా ఎలా ఉంటాడు? అందుకే ధర్మబద్ధమైన కట్టుబాటు సమాజానికి అవసరం. లేకపోతే అరాచకం, అత్యాచారం రెక్క విప్పుతుంది. రామాయణ బోధ. రామాయణం మానవాళికి కర్తవ్య పథ నిర్దేశనం చేస్తుంది. కాబట్టి ఏ కాలానికైనా అన్వయిస్తుంది, ఎన్ని యుగాలైనా నిలిచి ఉంటుంది. రామాయణం పఠిస్తే, నిత్యం స్మరిస్తే మనం ఏంటో మనకు తెలుస్తుంది. మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, అడ్డంకుల్ని అధిగమించి లక్ష్యం వైపు ఎలా సాగిపోవాలో చెబుతుంది. వెన్ను తడుతుంది. గెలిచేందుకు కావలసిన ఆశని గుండెల్నిండా ప్రోది చేస్తుంది. అదే సమయంలో కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, సంతోష కుటుంబాన్ని, చక్కని సమాజాన్ని, ఆదర్శ దేశాన్ని ఎలా నిర్మించుకోవాలో తేటతెల్లమవుతుంది. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, మిత్రులు, ప్రజలతో ఎలా మెలగాలో, ఎలా వ్యవహరించకూడదో తెలుస్తుంది. మనం అంతకంతకు రాముడికి, రామ మార్గానికి, ధర్మానికి దగ్గరవ్వాలి. లేకపోతే క్రమక్రమంగా అధర్మానికి, భోగలాలసకి, అక్రమ సంపాదనకి, అయోగ్య అధికారానికి దగ్గరవుతాం. 10 తలల విషసర్పంగా మారుతాం. జాగ్రత్త, జాగ్రత్త. విశిష్ట సుందరకాండ. 7 కాండల రామాయణంలో సుందరకాండ 5వది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇలా ప్రతి కాండకు రాముడి ప్రస్థానానికి సంబంధించిన పేర్లే పెట్టాడు వాల్మీకి మహర్షి. కాని ఒక్కటి రామసీత పేర్లతో పెట్టలేదు. కాని ఆ ఘనత, గౌరవం హనుమకు దక్కింది. సుందరకాండ అతడి పేరు మీదే పెట్టాడు. హనుమంతుడు సుందరుడు. అతడి కార్యసాధన, దురంధరత్వం ఈ కాండలో ప్రస్ఫుటమవుతుంది. నిజానికి హనుమేగాక సుందరకాండలోని పాత్రలన్నీ అత్యంత సుందరమైనవే. రాముడు సుందరాంగుడు, సీత సుందరి, అశోకవనమూ సుందరమే. ఆ మాటకొస్తే వాల్మీకి కావ్యం ఆశాంతం సుందరమే. అయినప్పటికీ సుందరకాండ ప్రత్యేకమైనది. నవరసాలన్నీ సుందరకాండలో పరిపూర్ణంగా ఉన్నాయి. శ్రీదీప్తి వంటి శబ్దాల్లో పరాశక్తి సీత ఉంటుందని దేవీ భాగవతం చెబుతుంది. అందుకే సుందరకాండ నిత్యం పారాయణం చేయదగ్గది అయ్యింది. సౌందర్యం మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గ్రంథం సుందరమైన అనుభూతికి కారణం అవుతుంది. సుందరకాండ భక్తులకు అంతఃసౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. మానవుడు కార్యదక్షుడిగా, బుద్ధి బల సంపన్నుడిగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది. లక్ష్యసిద్ధికి సాగించాల్సిన అన్వేషణ పథాన్ని సూచిస్తుంది సుందరకాండ. అందుకే ఈ కాండని శక్తితత్వ ప్రతిపాదకం అంటారు. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, వాటి సాధనకు శ్రమించడం, సాధనా ఫలంతో బ్రహ్మానందాన్ని పొందడమే జీవితం. శాస్త్ర పురాణాలు, ఇతిహాసాలు, వేదోపనిషత్తులు చాటుతున్న సత్యం ఇదే. బ్రహ్మాండ పురాణం సుందరకాండని రామాయణంలో బీజకాండగా అభివర్ణించింది. సుందరకాండ మంత్ర, తాత్విక, యోగాది అనేక విశిష్టతలకు నిలయం. సుందరకాండే ఓ మహామంత్రమని, గాయత్రీ తత్వ ప్రతిపాదనమని, దాని పారాయణం సర్వార్థ సిద్ధిప్రదమని, సకల నిష్ఠాహరమని, సకల పాప వినాశకరమని చెబుతారు. గాయత్రీ మంత్ర దివ్య విన్యాసం ఆద్యంతాలు సుందరకాండ నింపుకుందని అంటారు. శేషేంద్రలాంటి పండితులు సుందరకాండలోని కుండలినీ యోగ రహస్యాన్ని, త్రిజట స్వప్న వృత్తాంతంలోని గాయత్రీ మంత్ర రహస్యాన్ని తమ పరిశోధన ద్వారా వెల్లడించారు. సుగ్రీవ సైన్యం సీతాన్వేషణకు బయలుదేరుట, హనుమ తన శక్తి సామర్థ్యాలు తెలుసుకొనుట, సముద్ర లంఘనం, లంక స్వరూపం గ్రహించుట, సీతని కనుగొనుట, లంకా దహనం, సీత గూర్చిన ప్రియవార్త రామునికి తెలుపుట, రావణునిపై యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం, రామాయణ ముఖ్య ఘట్టాలన్నీ ఈ కాండలోనే జరిగాయి. అందుకే సుందరకాండని రామాయణ కిరీటంగా అభివర్ణిస్తారు. ఇందులో ఒక చిన్న రామాయణమే ఇమిడ్చబడింది. సత్యసంధత, కార్యసాధన, భక్తి ప్రపత్తుల మధ్య సంబంధాన్ని ఏర్పర్చింది.
ఎన్నో రకాల వారు, మానవులు, మానవాతీతులు, వానరులు, జంతువులు, మానవ లక్షణాలు సంతరించుకున్న పక్షులు, చెట్లు, పొదలు అన్నీ కూడా ఇందులో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నాయి. హనుమంతుణ్ణి అతని తల్లి అంజనాదేవి సుందరా అని పిలిచేదిట. సుందరకాండలో హనుమంతుడి గొప్పతనం, కార్యదక్షత వర్ణింపబడింది. అతడి శక్తిని, భక్తిని, అమోఘ సేవా నిరతిని చాటే సుందరకాండ ఆద్యంతం రసవత్తరం, రమణీయం, రసార్ణవం. సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడు నలుదిక్కులకు సైన్యాలను పంపించినప్పుడు అతడికున్న భౌగోళిక విజ్ఞానం అబ్బురపరిస్తే అనుభవపూర్వకమైన ఆశావహ దృక్పథం ఎంత గొప్పదో తెలిసొస్తుంది. పరాజయంలో కూడా మనం ఎంతో నేర్చుకోవాలని, అది విజయానికి ప్రథమ సోపానమవుతుందని తెలుపుతుంది. అందుకే ఎవరైనా కష్టాల్లో ఉంటే, నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతుంటే సుందరకాండ చదవని భక్తిభావంతో సలహా ఇస్తారు. మానసికంగా బలోపేతుణ్ణి చేస్తుంది సుందరకాండ. అందుకే ఇది విశిష్టము, సుందరము, నిత్య పఠనీయము అయింది. రామాయణ సూక్తులు. జీవితంలో దుఃఖం పెరిగే కొద్దీ పడవలో బరువు పెరుగుతున్నంత ప్రమాదం, మునిగిపోవడం ఖాయం. రాజు తనకు ప్రమాదకరమని అనిపిస్తే రక్త సంబంధీకులనైనా సరే దూరం పెట్టాలి. పనికొస్తారని భావిస్తే అనామకులనైనా ఆదరించాలి. అన్న, కన్నతండ్రి, గురువు ఈ ముగ్గురూ తండ్రులే. తమ్ముడు, కొడుకు, శిష్యుడు ఈ ముగ్గురూ పుత్రులే. సముద్రంలో ప్రవాహానికి ఒక దుంగ, మరో దుంగ కలుస్తుంటాయి. కొంత సమయానికి విడిపోతుంటాయి. జీవితంలో బంధాలు అంతే. విషాదం మహా దుర్మార్గమయింది. కోపంతో బుసలు కొడుతున్న పాము అమాయకుడైన పసివాడిని కాటేసినట్టు విషాదం అంతెత్తు మనిషిని కూడా మింగేస్తుంది. మదపు టేనుగు దానం చేసిన తర్వాత దాని నడుముకు కట్టే జీను కోసం పెనుగులాడినట్టు పెద్ద విషయాల్లో పెద్ద మనసుతో వ్యవహరించి చిన్న చిన్న విషయాల్లో కురచగా ఆలోచించడం సరికాదు. నాగరికత మంచిదే, కానీ దాన్ని ధర్మం అనే పునాది మీద నిర్మించుకోవాలి. కష్టం తర్వాతే సుఖం వస్తుంది, సుఖం తర్వాత సుఖం రాదు. కాబట్టి కష్టానికి భయపడకూడదు. రామాయణం బోధించే నీతులు. మంచివారితోనే స్నేహం చెయ్యాలి. మందరలాంటి వారితో స్నేహం చేస్తే, వారి దుర్బోధలు వింటే, నమ్మితే ఎవరికైనా పతనం తప్పదు. విపరీత కోర్కెలు బోనులాంటివి. దానిలో చిక్కుకుంటే కోరి వినాశనాన్ని కౌగిలించుకున్నట్టే. బంగారు లేడి కోసం ఆశపడిన సీత చేజేతులా కష్టాల్ని తెచ్చిపెట్టుకుంది. భర్త, మరిదిని కూడా కష్టాల పాల్చేసింది. లక్ష్మణుడిని అకారణంగా దారుణంగా అవమానించింది సీత. తన మీద కోరికతోనే రామరక్షణకు వెళ్లటం లేదని నిందించింది. ఫలితంగా రావణుని బందీగా మారాల్సొచ్చింది. నిస్వార్థ ప్రేమ, ఆరాధన, గురు శుశ్రూష శబరిని అంతనంత ఎత్తున నిలిపింది. రాముడి మీద, రామనామం మీద ఉన్న అచంచలమైన విశ్వాసమే హనుమని సముద్రం లంఘించేలా చేసిందని మరువరాదు. మహాత్ముల ఆశీస్సులు మహిమాన్వితాలు. అగస్త్య మహర్షి ఆశీస్సులతో పాటు ఇచ్చిన దివ్య ధనస్సు రాముడి రాక్షస సంహారానికి ఉపయోగకారి అయ్యింది. రావణుడు మోహదాసుడై సీతను అపహరించాడు. ఎందరు ఎంత చెప్పినా వినలేదు. కొడుకు కుంభకర్ణుడు హతులైనా అతడిలో మార్పు రాలేదు. అతడి అహంకారం పశ్చాత్తాపడనివ్వలేదు. కడకు సర్వనాశనం అయ్యాడు. అంతిమ విజయం ధర్మానిదే. అర్ధకామాలను ధర్మబద్ధంగానే పొందాలి. పాలన సైతం ధర్మబద్ధంగా చేయాలి. వ్యక్తిగా ధర్మాన్ని అనుసరించాలి. భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి, నైతిక విలువలకు, నాయకత్వ లక్షణాలకు నిలువెత్తు దర్పణం రామాయణం. దాని పారాయణం వ్యక్తిత్వ వికాసానికి తొలిమెట్టు, పెద్ద ముందడుగు.